అక్కడ ప్రతి ఒక్కరు ఆ కార్యకర్తకు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికపై నుంచి ఈరోజు మేము ఈ నాయకులందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మా కల్పనలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉండే నాయకులందరూ మీకు అండగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం ఉందో లేదు. కేసు అంటే కేసు భయపడతారా? ఎవరిని కూడా కేసు అంటే భయపడతారా? కేసు అంటే భయపడేవాడు ఎవరు లేరు ఇక్కడ. కేసు అంటే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు మా కార్యకర్తల జోలికి వస్తే మొన్న చెప్పారు, మన ఎమ్మెల్యే గారు చెప్పారు 200 మంది కాదు కదా 2,000 మందితో రా అని చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఈరోజు సవాలు వస్తున్నా మా కార్యకర్తకు జోలికి వస్తే 200 మంది కాదు కదా 5,000 మందితో ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొండ వారు ఖచ్చితంగా మనమందరూ కూడా జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనం కొన్ని ఏళ్ళుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళము. ఖచ్చితంగా ఆ దిశలోనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన